నియమించిన ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే నేలపాడులో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోందని అన్నారు మంత్రి నారాయణ. హెచ్ఓడి టవర్ 3 వద్ద మొదటి డయాగ్రిడ్ అమర్చే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 5 టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, అనుకున్న సమయానికి నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయని స్పష్టం చేశారు నారాయణ. షెడ్యూల్ ప్రకారం భవనాల హ్యాండ్ ఓవర్ జరుగుతోందని తెలిపారు మంత్రి నారాయణ. కోసం అటు సీఎం గారు కానీ, మినిస్టర్లు కానీ, స్పెషల్ సెక్రటరీస్ ఆర్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, డయాగ్రిడ్ టెక్నాలజీలతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సల్ట్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కావచ్చు, ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రోత్సహం చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్